రైతులందరికీ నమస్కారం. రైతులు ఎవరైతే ఉన్నారో పంట పొలాలకు అయితే నీళ్లు అయితే రావడం జరగలేదు. అంటే ఎవరికైతే పొలాలు ఉన్నాయో పంట పొలాలకైతే సంబంధించింది ఈ వీడియోలోనైతే మీకైతే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. ఏవైతే కాలువ నీళ్ళు ఉన్నాయో ఏ ఏ జిల్లాల వారికి వస్తున్నాయి, ఎందుకు నీళ్లు అనేది అయితే నిలిపివేయడం జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు జమ కాబోతున్నాయి, అందరికైతే ఏ తేదీనైతే మీకు ఇంకా జమ కానట్టయితే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇక్కడ చూడండి, పంట పొలాల కొరకైతే కోతల వరకైతే జలాశయం నుంచి దిగువకు వీటిని విడుదల చేయాలి. మానేరు వాగులో ఉన్న వ్యవసాయ బావి బోరుపై ఆధారపడి 10 ఎకరాల వారి పంట సాగు చేస్తున్న వారు సమీపంలో జలాశయం ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంట పూర్తయ్యే వారికి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం అయితే మార్చి వరకు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మార్చి చివరి తేదీలలోనైతే కాలువ నీళ్లు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు అయితే వేచి ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, నీరు లేక పంట ఎండబోతుందని అయితే కరీంనగర్ జిల్లాలోని మచ్చేరు చెట్టు కింది కమలాపూర్ బేదాపల్లి మండలంలోని దాదాపు 12 గ్రామాల రైతుల సాగు నీరు లేక నిలిపివేయబెడుతున్నారు. నీరు లేక సుమారు 5,000 ఎకరాలకు పైనే పంట ఎండిపోతుంది. అధికారులను సూచించినా కూడా విడుదల చేయాలని కోరిన ఫలితం లేదని రైతులు అయితే వాపోతున్నారు. కాగా జలాలు అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనకి ఏదైతే కాలువ నీళ్ళు ఉన్నాయో మీకు వస్తున్నాయో లేదో అయితే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయాలి. అందరికీ నమస్కారములు. ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. మీకు ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో మీ అందరికైతే ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైతే సోమవారం అయితే అంటే రేపైతే విడుదల చేయనున్నదండి ప్రభుత్వం వచ్చేసి. కొందరికైతే ఈరోజు కూడా జమ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 ఎకరాల వారికి ఇంకా జమ కాలేదు. అలాగే 5 ఎకరాల వారికి, 6 ఎకరాల వారికి ఇంకా జమ కాలేదు. వీరందరికీ వచ్చేసి మనకి ఏదైతే మార్చి 15వ తేదీ అన్నారో అప్పటి వరకు అయితే వేచి ఉండండి అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం అయితే నిధులు అనేది అయితే విడుదల చేయనున్నది. మనకి ఏదైతే బ్యాంకులలోనైతే మన అకౌంట్లోనైతే క్రెడిట్ అయితే ఇంకా కాలేదు, కావాల్సి ఉందండి. ఈ రోజు అయితే కొంతమందికి అయితే జమ కావడం జరిగింది. నిధులు అనేవి